నీ ఆత్మను నువ్వే జాగ్రత్త చేసుకోవాలి. నిన్ను వెనక్కలాగే వాళ్ళు, దిగజార్చే వాళ్ళు, కృంగదీసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిన్ను ప్రోత్సహించే వాళ్ళు తక్కువ. నిన్ను కృంగదీసే మనుషులు ఉన్నారు, కుటుంబస్తులు ఉన్నారు. నిన్ను కృంగదీయటానికి దయ్యాలేకమవుతున్నాయి. నిన్ను కృంగదీయటానికి నీ శరీరం కూడా దానికి సహకరిస్తుంది. మరి ఎట్లా? నువ్వు ఎలా బలపడాలి? నువ్వు ఎలా లైన్లోకి రావాలి? దానికి ఒక్కటే మార్గం, నువ్వే సాధన చేయాలి. నిన్ను వెనక్కి లాగేవాళ్లే కానీ ముందుకు నెట్టేవాళ్ళు లేరు. ఒక దేవుడు తప్ప, దైవవాక్యం తప్ప, పరిశుద్ధాత్మ తప్ప. ఎందుకంటే దైవ జనులు కూడా బలహీనపడే ఉన్నారు. వాళ్ళలో చాలా మంది శరీరానుసారులుగా మారిపోయారు. జీవపు డంబానికి ఎగబడుతున్నారు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను కనపడాలంటే నేను కనపడాలి, నాకు పేరు రావాలి, నాకు పబ్లిసిటీ రావాలి, నాకు గుర్తింపు రావాలి, నేను గొప్పగా కనపడాలనే పిచ్చిలో పడ్డారు దైవజనులు కూడా. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఒక పక్క ప్రసంగం చేస్తానే, ఈ జీవపు డంబం, ఈ ఎక్స్పోజింగ్ మైండ్, ఎచ్చులు అనే వాటికి అందరూ చిక్కిపోయారు. పాస్టర్లే చిక్కారు, విశ్వాసులు బ్రతికి